శాంతించిన గుండ్లకమ్మ జలాశయం ప్రాజెక్టు చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో వరదొచ్చింది ఈ జలాశయానికి. నిన్న 1,30,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ఇవాళ జలాశయం ఇన్ఫ్లో అవుట్ఫ్లో 50,000 క్యూసెక్కులుగా ఉంది. మోంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు గుండ్లకమ్మ జలాశయం గర్జించింది. భారీ వరదతో జలాశయం ఉప్పొంగింది. ప్రాజెక్టు చరిత్రలోనే రికార్డ్ స్థాయి వరద ఇది. భారీగా వరద రావడంతో నిన్న ప్రాజెక్టులో ఉన్న అన్ని గేట్లు ఎత్తి 1,30,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు అధికారులు. అయితే ఇవాళ వరద తగ్గుముఖం పట్టడంతో గుండ్లకమ్మ జలాశయం కాస్త శాంతించి కనిపిస్తోంది. వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా 50,000 క్యూసెక్కులుగా ఉంది. నిన్న ప్రాజెక్టు గేట్లు మొత్తం ఎత్తివేయడంతో 25 గ్రామాలకు వరద నీరు చేరింది. మద్దిపాడు మండలంలోని పలు గ్రామాల్ని అప్రమత్తం చేశారు ఆ సమయంలో అధికారులు. ముంపు గ్రామాల ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ జలాశయం ద్వారా ఒంగోలు, చీమకుర్తి, నాగులుప్పలపాడు, మద్దిపాడు మండలాల ప్రజలందరికీ సాగు, తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. 2008లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. ఇప్పటి వరకు గరిష్టంగా 75,000 క్యూసెక్కుల నీటిని మాత్రమే దిగువకు విడుదల చేశారు. మోంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు వరద నీరు చేరుకోవడంతో నిన్న ఒక్కరోజే 1,30,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు 17 ఏళ్ల చరిత్రలో రికార్డు స్థాయి వరద ఇది.